రాజశేఖర్, ఇప్పుడు నాన్ ఐకార్, ఐకార్ చూసుకున్నప్పుడు ప్రభుత్వ ఉద్యోగాల్లో మనకి ఇబ్బంది ఉంది. మొత్తం మీద మనం అడిగినటువంటి క్వెషన్‌లన్నిటి మధ్యలో అది మేజర్ డిమార్కేషన్. హ్మ్. ఇది కాకుండా పిల్లోడు ఇంకెక్కడైనా దెబ్బైపోయే అవకాశం ఉందా? అంటే లైక్ హైర్ ఎడ్యుకేషన్‌లో గాని, లేకపోతే ప్రైవేట్ జాబ్స్ విషయంలో గాని, లేకపోతే వీళ్ళు అబ్రాడ్‌కి పోయి చదువుకునే విషయంలో గాని, నాన్ ఐకార్ కాలేజ్‌లో చదివినప్పుడు ఇంకేదైనా బాధలు ఎదుర్కోవాల్సొస్తుందా? ఈ ఐసీఆర్ అండ్ నాన్ ఐసీఆర్ యూనివర్సిటీస్‌లో మేజర్‌గా ఒక 4 డిఫరెన్సెస్ అంటే చాలా పారామీటర్స్ అయితే ఉన్నాయి. ఐకార్‌లో చదివితే కొన్ని అడ్వాంటేజెస్ అనేది డెఫినిట్‌గా నాన్ ఐకార్‌తో కంపేర్ చేసినప్పుడు ఉంటాయి. అయితే మేజర్‌గా అయితే ఒక 4 డిఫరెన్సెస్ ఉన్నాయి. దీంట్లో మనము ముందుగా చూసుకుంటే గనక ఫస్ట్ గవర్నమెంట్ జాబ్స్ మనం ఇదివరకే డిస్కస్ చేసుకున్నాము. ఎవరైతే ఐసీఆర్ అక్రిడిటేషన్ ఉన్న యూనివర్సిటీలో చదివి పాస్ అవుట్ అయ్యి డిగ్రీ సంపాదిస్తారో ఆ స్టూడెంట్స్‌కి మాత్రమే మన తెలుగు స్టేట్స్‌లో గవర్నమెంట్ జాబ్స్‌కి అనేది ఎలిజిబుల్ అవుతారు. ఐసీఆర్ అక్రిడిటేషన్ లేని యూనివర్సిటీస్‌లో ఎవరైతే చదువుతారో ఆ స్టూడెంట్స్ గవర్నమెంట్ జాబ్స్‌కి అనేది ఎలిజిబిలిటీ ఉండదు. ఇంకోటి కూడా ఒక మన తెలుగు స్టేట్స్‌లోనే కాదు ఈవెన్ స్టూడెంట్స్ ఫర్దర్‌గా ఏదైనా జేఆర్ఎఫ్, ఎస్ఆర్ఎఫ్ లాంటి వాటికి కూడా ఏదైనా ప్రిపేర్ అయ్యి వెళ్ళాలన్నా కూడా నాన్ ఐసీఆర్‌లో చదివిన వాళ్ళు ఎలిజిబుల్ కారు. అండ్ దీంతో పాటు గవర్నమెంట్ జాబ్స్‌తో పాటు రెండోది చాలామంది అనుకుంటారు ఏముంది తక్కువ ఫీజులకు ఈ చిన్న చిన్న మనం నార్మల్ కాలేజెస్‌లో చదివితే గనక నాన్ ఐకార్ అయినా పర్లేదు ప్రైవేట్‌లో అయినా జాబ్‌లు చాలా ఉన్నాయి కదా! బీఎస్సీ అగ్రికల్చర్ చదివిన స్టూడెంట్స్‌కు వాటిల్లో అయినా వెళ్దాం అనేసి అనుకుంటూ ఉంటారు. అయితే ఇక్కడ మీరు ఒకటి గమనించాలి. ప్రైవేట్ జాబ్స్ కూడా టైర్ 1 ఎంఎన్‌సి కంపెనీస్‌లో మీరు జాయిన్ అవ్వడానికి అర్హులు కాదు. అదే టైర్ 2, టైర్ 3 కంపెనీస్ అనుకోండి నో డౌట్ మిమ్మల్ని వాళ్ళు ఎంకరేజ్ చేస్తారు. వాళ్ళకు అంటే మ్యాన్ పవర్ కావాలి కాబట్టి డెఫినిట్‌గా రిక్రూట్ చేసుకుంటారు. అయితే ఇక్కడ మీరు ఒకటి గమనించాలి. టైర్ 1, టైర్ 2, టైర్ 3 ఈ 3 కంపెనీస్ మధ్యలో చాలా డిఫరెన్సెస్ అనేది ఉంటాయి. ఇప్పుడు చాలామంది నన్ను ఒక క్వెషన్ ఎప్పుడు అడుగుతూనే ఉంటారు. బీఎస్సీ అగ్రికల్చర్ కోర్స్ చేస్తే ఏముంది పెద్దగా ప్యాకేజెస్ అనేది రావు, సాలరీలు తక్కువ ఉంటాయి. వాటిల్లో ఇంక్రిమెంట్స్ కూడా తక్కువ ఉంటాయనేసి. అదే ఏదన్నా కంప్యూటర్ సైన్స్ చేసుకుంటే గనక లక్షల్లో ఉంటాయి. అంటే స్టార్టింగ్ ఒక 25,000తో జాయిన్ అయినా 4 ఇయర్స్‌లో అది రూ. 1,00,000 సాలరీకెళ్ళిపోతుంది. అట్లా బీఎస్సీ అగ్రికల్చర్‌లో అవ్వట్లేదు కదా! అనేసి అంటూ ఉంటారు. అయితే ఇక్కడ స్టూడెంట్స్ ఒకటి గమనించాలి. ఇప్పుడు మనము టైర్ 1 కంపెనీస్ ఉన్నాయి. ఈవెన్ సాఫ్ట్‌వేర్‌లో కూడా తీసుకోండి. ఇప్పుడు టీసీఎస్ అవ్వచ్చు, ఈవెన్ మైక్రోసాఫ్ట్ అవ్వచ్చు, డెలాయిట్, కాగ్నిజెంట్ ఇలాంటివి ఏవైనా అమెజాన్ ఏది తీసుకున్నా కూడా స్టార్టింగ్ స్టూడెంట్ జాయిన్ అయ్యేటప్పుడు ఒక 25,000 తోటి రిక్రూట్ అయ్యాడనుకోండి. ఒక 4 ఇయర్స్ తర్వాత వాళ్ళది సాలరీ అనేది ఇంక్రిమెంట్ అవుతూ ఒక 60,000కో, 70,000కో అనేది అంటే ఫాస్ట్‌గా రాపిడ్ గ్రోత్ అనేది వాళ్ళకు సాలరీ ఇంక్రిమెంట్ హైక్ అనేది ఆ విధంగా ఉంటుంది టైర్ 1 కంపెనీస్‌లో. అదే మనము టైర్ 2 అండ్ టైర్ 3 కంపెనీస్‌లో తీసుకుంటే గనక జనరల్‌గా అదే స్టూడెంట్ ఒక 25,000తో రిక్రూట్ అయ్యాడనుకోండి. ఒక 4 ఇయర్స్ తర్వాత తీసుకుంటే వాళ్ళ సాలరీ అనేది మహా అంటే ఒక 35,000 వరకే ఎళ్ళుంటది. అంటే ఇక్కడ గమనించండి. ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే టైర్ 1 కంపెనీస్‌కు, టైర్ 2 అండ్ టైర్ 3 కంపెనీస్‌కు. టైర్ 1 కంపెనీస్ అనేది ఎంఎన్‌సి కంపెనీస్ మల్టిపుల్ కంట్రీస్ నుండి ఆపరేట్ చేస్తూ ఉంటాయి. వాళ్ళ ఇన్‌కమ్ గూడా ఎక్కువనే ఉంటుంది కాబట్టి వాళ్ళ ఎంప్లాయీస్ గూడా హైక్ అనేది అదే విధంగా ఇస్తారు. అది ఒక సాఫ్ట్‌వేర్‌లోనే కాదండి. ఈవెన్ మీరు ఎలక్ట్రానిక్ సెక్టార్‌లో తీసుకున్న, ఈవెన్ అగ్రికల్చరల్ సెక్టార్‌లో తీసుకున్నా గూడా మనం ఎంఎన్‌సీస్‌కెళ్ళినప్పుడు 25,000 మన బేసిక్ సాలరీ ఉన్నా కూడా ఈవెన్ అగ్రికల్చర్ చదివిన స్టూడెంట్‌కు అగ్రికల్చర్ కంపెనీస్‌లో 4 ఇయర్స్ తర్వాత సేమ్ సాఫ్ట్‌వేర్‌కు ధీటుగానే ఇక్కడ ప్యాకేజెస్ అనేది ఇంక్రిమెంట్ అనేది జరుగుతూనే ఉంటది. స్టూడెంట్స్ చాలామంది ఏంటంటే అవేర్‌నెస్ లేక కొంతమంది ఏదో జాబ్ వచ్చేసింది అనేసి టైర్ 2, టైర్ 3 కంపెనీస్‌లో కాంప్రమైజ్ అయ్యి వెళ్తూ ఉంటారు. వాళ్ళకు జనరల్‌గానే సాధారణంగానే పెద్దగా హైక్ అనేది ఉండదు. సో, ఇక్కడ నేను ఈ టాపిక్ ఇక్కడేంటంటే ప్రైవేట్ జాబ్స్ మీరు ఎలిజిబులే నాన్ ఐకార్‌లో చదివిన వాళ్ళు గూడా. కానీ ఏవైతే టైర్ 1 కంపెనీస్ ఉన్నాయో డెఫినిట్‌గా వచ్చేసరికి వాళ్ళిచ్చేది ప్రిఫరెన్స్ అనేది ఐకార్ అక్రిడియేషన్ ఉన్న వాటికి ఇస్తాయి గానీ, ఐకార్ అక్రిడియేషన్ లేని వాటికనేది అంతగా పెద్దగా ప్రిఫరెన్స్ అనేది ఇవ్వవు. ఇది కాకుండా ఇంకొక మేజర్ డిఫరెన్స్ వచ్చేసరికి ఇక్కడ నాలెడ్జ్ అండ్ స్కిల్. సో, నాలెడ్జ్ మేబీ ఐకార్‌లో ఏ విధంగా అయితే స్టూడెంట్‌కొస్తుందో నాన్ ఐకార్‌లో కూడా కొంతవరకు రావచ్చు. ఎందుకంటే కొన్ని యూనివర్సిటీస్ కొంత రెప్యూటెడ్ యూనివర్సిటీస్ అండ్ కొన్ని అంటే ఇండస్ట్రీ జెయింట్స్ గూడా కొంతమంది వచ్చేసరికి ఈ కోర్స్ రన్ చేస్తున్నారు. నాలెడ్జ్ ఇవ్వటం విషయంలో డెఫినిట్‌గా వాళ్ళు కూడా కాంప్రమైజ్ అవ్వకుండా మంచి ఫ్యాకల్టీ, మంచి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌తో వాళ్ళు డెఫినిట్‌గా కోర్స్ రన్ చేయొచ్చు. బట్ స్కిల్ ఇక్కడ చాలా ఇంపార్టెంట్ బీఎస్సీ అగ్రికల్చర్ చదివే స్టూడెంట్స్‌కు. సో, ఈ స్కిల్ రావాలి అంటే మాత్రం డెఫినిట్‌గా ఐకార్ ఉన్న గుర్తింపు ఉన్న కాలేజెస్‌లో వచ్చే స్కిల్ అనేది నాన్ ఐకార్‌లో అయితే డెఫినిట్‌గా రాదు. ఏ విధంగా అంటే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ తీసుకుంటే గనక లాబొరేటరీస్ అనేది ఐకార్ నార్మ్స్ ప్రకారము కంపల్సరీ ఏవైతే ఐకార్ అక్రిడియేషన్ ఉన్న యూనివర్సిటీస్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ల్యాబ్స్ విషయంలో అవ్వచ్చు, క్వాలిటీ విషయంలో అవ్వచ్చు, ఫ్యాకల్టీ విషయంలో అవ్వచ్చు, ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వటానికి లేదు ఐకార్ అక్రిడియేషన్ ఉన్న యూనివర్సిటీ. అదే ఐకార్ అక్రిడియేషన్ లేని యూనివర్సిటీస్ ఏంటంటే
వాళ్ళు ప్రాపర్గా ల్యాబొరేటరీస్ అనేది మెయింటైన్ చేయొచ్చు, చేయకపోవచ్చు, ఫ్యాకల్టీ కూడా అరాకొర ఫ్యాకల్టీ ఉండొచ్చు. అండ్ ఇది నేను ప్రతి యూనివర్సిటీకి అనను, ఐకార్ అక్రిడియేషన్ ఉన్న ప్రైవేట్ యూనివర్సిటీస్లో ఒకసారి ఐకార్ అక్రిడియేషన్ తెచ్చుకున్న తర్వాత సేమ్ కాన్స్టాంట్గా అదే క్వాలిటీ మెయింటైన్ చేసే ఇన్స్టిట్యూషన్స్ 10% ఉంటే, మనకు ఐకార్ అక్రిడియేషన్ వచ్చేసింది, డొనేషన్లు వస్తున్నాయి, డబ్బులు వస్తున్నాయి అనేసి ఆ క్వాలిటీ మెయింటైన్ చేయని ఇన్స్టిట్యూషన్స్ కూడా 90% ఉన్నాయి. అలాంటి ఇన్స్టిట్యూషన్స్కే రెన్యువల్స్ కూడా అవ్వకపోవడం అనేది మనం చూస్తూ ఉంటాం అనమాట. సో మనము ఏదైతే యూనివర్సిటీలో జాయిన్ అవుతుంటామో అక్కడ నాలెడ్జ్తో పాటు మనకి ఎంత స్కిల్ గెయిన్ అవుతుంది అనేది కూడా మనం అక్కడ చెక్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. అండ్ ఇంకొక ఇక్కడ డ్రాబ్యాక్ వచ్చేసరికి హైయర్ ఎడ్యుకేషన్ కూడా ఒక మేజర్ డ్రాబ్యాక్ అనేది ఉంటుంది. సో హైయర్ ఎడ్యుకేషన్ పరంగా తీసుకుంటే బైపీసీ స్ట్రీమ్లో అంటే ఏదైనా అది మనం ₹1,00,00,000 ఖర్చు పెట్టి మెడిసిన్ జాయిన్ అయినా కూడా రేపు డెఫినెట్గా పీజీ చేయాల్సిందే. ఎంబీబీఎస్తో ఎడ్యుకేషన్ స్టాప్ చేసిన డాక్టర్కు శాలరీ ఏముంటుందంటే 30,000 40,000 శాలరీ ఉంటుంది. అంటే ₹1,00,00,000 ఖర్చు పెట్టి 30,000 40,000 అనేది స్టాప్ అవ్వడు. సో డాక్టర్ కూడా ఏం చేస్తాడంటే ఎంబీబీఎస్ కంప్లీట్ అయిన తర్వాత డెఫినెట్గా వాళ్ళు పీజీ చేయాల్సిందే. ఈవెన్ బీ ఫార్మా తీసుకోండి, మీరు ఫోరెన్సిక్ సైన్స్ తీసుకోండి, పారామెడికల్ కోర్సెస్ కానివ్వండి, నర్సింగ్, అలా ఏ కోర్స్ తీసుకున్నా కూడా కంపల్సరీ బైపీసీ స్ట్రీమ్లో పీజీ చేయాలి. ఎంపీసీ స్టూడెంట్స్ లాగా ఏదో డిగ్రీ చేసో లేదా ఇంజనీరింగ్ చేసో ఇమీడియట్గా జాబ్స్ అనేది సంపాదించడం, పీజీ అవసరం ఉండదు అనేది ఉండదు. ఇక్కడ కంపల్సరీ ఏ ప్రొఫెషనల్ కోర్స్ తీసుకున్నా బైపీసీలో కంపల్సరీ మళ్ళీ పీజీ చేయాల్సిందే. అలాగే బీఎస్సీ అగ్రికల్చర్ కంప్లీట్ చేసిన స్టూడెంట్స్ కూడా మళ్ళీ రీసెర్చ్ వైపు వెళ్ళాలి అంటే వాళ్ళు డెఫినెట్గా మళ్ళీ ఐకార్ అక్రిడియేషన్ ఉన్న యూనివర్సిటీస్లో చదివిన వాళ్ళకు మాత్రమే గవర్నమెంట్ యూనివర్సిటీస్లో మళ్ళీ వాళ్ళు ఎంఎస్సీ అగ్రికల్చర్ కానివ్వండి లేదా ఇంకో కోర్స్ కానివ్వండి చదవటానికి ఎలిజిబుల్ అవుతారు. సో ఇవి మేజర్గా ఈ డిఫరెన్సెస్ అనేది స్టూడెంట్ గమనిస్తే చాలు. ఇవి కాకుండా ఇంకా చాలా పారామీటర్స్ అయితే ఉన్నాయి. సో ఐకార్కి అయితే డెఫినెట్గా ఒక ఎడ్జ్ అనేది ఉంటుంది, సర్టెన్ అడ్వాంటేజెస్ అయితే డెఫినెట్గా ఉన్నాయి. సో దీన్ని బట్టి విద్యార్థులకి తల్లిదండ్రులకి నేను చెప్పేది ఏంటంటే, ఐకార్ నాన్ ఐకార్ చూసుకునేటప్పుడు ఒకవేళ ఏదైనా పరిస్థితిలో మీరు నాన్ ఐకార్లో చేరాల్సి వచ్చినప్పుడు వాడు గత 4 ఏళ్లలో ఎంత ఇంటేకి తీసుకుంటున్నాడు, వాడి భవిష్యత్తు ఏంది, వీడి దొంగ లేకపోతే దొర లేకపోతే కేవలం పాలు పెట్టుకుంటున్నాడు వెతుక్కుంటున్నాడా, లేకపోతే వీడు ఏదైనా సమాజానికి సర్వీస్ చేయడానికి లేకపోతే మన రైతులకి లేకపోతే దేశానికి సేవ చేయాలనే ఆలోచనతో వచ్చిండా, కనీసం వీడి దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాపర్గా మెయింటైన్ చేస్తున్నాడా, ఈ 4 ఏళ్ల తర్వాత నాకు ఎంతో కొంత స్కిల్ నేర్పించి పంపిస్తాడా. రెప్యుటేషన్ మ్యాటర్స్. అలా లేదు అనుకున్నప్పుడు ₹1,00,000 పడేస్తే నార్త్లో గుద్ది సర్టిఫికేట్లు ఇచ్చేవాళ్ళు మస్తు మంది ఉన్నారు. 4 ఏళ్ళు వీడికి సమయం దారిపోసి హాస్టల్ పెట్టుకొని మనం పొద్దున్నే బాక్స్ పెట్టుకొని కాలేజీ పరిగెత్తుకుండా పోవాల్సిన అవసరం లేదు. ఒకటి చదివితే మంచి కాలేజీలో చదువుకోండి. కేవలం సర్టిఫికేటే కావాలనుకుంటే ₹1,00,000 పడేస్తే నార్త్లో ఎవడో సర్టిఫికేట్ గుద్దిస్తాడు. అంతేనా రాజశేఖర్? అంతే కదండి అన్న. ఇప్పుడు స్కిల్ లేనప్పుడు, స్కిల్ లేక ఐకార్ లేక ఇక ఎందుకు చెప్పు అంటే అగ్రికల్చర్ ఎక్విప్మెంట్ ఇప్పుడు మామూలుగా మా దగ్గర మేము బీటెక్ సిఎస్సి కానీ అయితే ఏముంది ₹10,000 పెట్టి రీఫర్బిష్డ్ సిస్టమ్స్ పెట్టేసినామంటే కాలేజ్ మొత్తం నింపేసి బీటెక్ చదివి చెప్పవచ్చు. కానీ అగ్రికల్చర్లో అలా ఉండదు. ఒక్కొక్క ఎక్విప్మెంట్ కాస్ట్ 30 లక్షలు, 50 లక్షలు, ₹1,00,00,000 ఎక్విప్మెంట్ కూడా ఉంటాయి. వీడు ఎక్విప్మెంట్ ఏం చేయకుండా మామూలుగా బీటెక్ కాలేజ్ నడిపినట్టు నడిపిండి అనుకో, మీ బతుకులు ఆగమైపోతాయి. కాబట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్, రెప్యుటేషన్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ మ్యాటర్స్. అబ్జర్వ్ బిఫోర్ జాయినింగ్ నాన్ ఐకార్ కాలేజ్. ఐకార్ విషయంలో కూడా రాజశేఖర్ చెప్పినట్టుగా కొంతమంది మాకు వచ్చేసింది కదా ఇంక పిండుకుందామన్న ఆలోచనలో ఉన్నటువంటి వాళ్ళని తస్మాత్ జాగ్రత్త.